మొదటి ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ పీపీ అంటే పాస్ట్ పార్టిసిపుల్. దీన్ని మనం V3గా గుర్తుపెట్టుకుంటున్నాం. అవునా? అంటే వెర్బ్ యొక్క మూడవ రూపం. ఒకసారి ఫార్ములా వివరంగా చెప్తాను చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, దాని తర్వాత ఈజ్ మాత్రమే ఉండాలండి. ఆ తర్వాత వెర్బ్ యొక్క మూడవ రూపం మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, చూడండి. ముందుగా తెలుగు వాక్యాలు చూడండి. అతడు పొరపాటు పడ్డాడు, ఆమె సెలెక్ట్ అయ్యింది, రవి అర్హత పొందాడు, జ్యోతి సంతృప్తి చెందింది, అది చంపబడింది లేదా చనిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ వాక్యాలు మనం ఇంగ్లీష్లో చెప్పాలి. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మనం ఈ ఫార్ములా అనేది ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. చూడండి, మరి మనకి ఫార్ములా వచ్చా? రైట్, వచ్చు కదా. చూడండి, అతడు పొరపాటు పడ్డాడు. ఇంగ్లీష్లో హీ ఈజ్ మిస్టేకెన్. హీ ఈజ్ మిస్టేకెన్. ఆమె సెలెక్ట్ అయ్యింది. షీ ఈజ్ సెలెక్టెడ్. షీ ఈజ్ సెలెక్టెడ్. రవి అర్హత పొందాడు. రవి ఈజ్ క్వాలిఫైడ్. జ్యోతి సంతృప్తి చెందింది. జ్యోతి ఈజ్ సాటిస్ఫైడ్. అది చనిపోయింది లేదా చంపబడింది. ఇట్ ఈజ్ కిల్డ్. ఇట్ ఈజ్ కిల్డ్. ఓకే, ఈ విధంగా మీరు ఫార్ములా స్ట్రక్చర్ ఫాలో అయితే ఎటువంటి డౌట్ ఉండదు. ఇప్పుడు మనం ఏవైతే చూసామో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారు. ఓకే, ఇప్పుడు వీటికి రివర్స్ లో చెప్పాలి. దాన్ని మనం నెగిటివ్ సెంటెన్సెస్ అన్నాం. మరి అవి ఎలా చెప్పాలి చూద్దామా? రైట్, నెగిటివ్స్ చూడండి. ముందుగా తెలుగు గమనించండి. అతడు పొరపాటు పడలేదు, ఆమె సెలెక్ట్ అవ్వలేదు, రవి అర్హత పొందలేదు, జ్యోతి సంతృప్తి చెందలేదు, అది చనిపోలేదు లేదా చంపబడలేదు. ముందుగా మనం ఏం చెప్పుకున్నాం? పొరపాటు పడ్డాడు, సెలెక్ట్ అయ్యాడు, అర్హత పొందాడు, సంతృప్తి చెందింది, చంపబడింది. మరి ఇప్పుడేం తెలుసుకుంటున్నాం? పొరపాటు పడలేదు, సెలెక్ట్ అవ్వలేదు, అర్హత పొందలేదు, సంతృప్తి చెందలేదు, చంపబడలేదు. చూసారా? మరి ఇలాంటి వాక్యాలు, నెగిటివ్ వాక్యాలని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మీకు ముందుగా పాజిటివ్ వాక్యాలు వస్తే చాలా ఈజీగా నెగిటివ్ వాక్యాలు చెప్పవచ్చు. మరి మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చు కదా. ఇప్పుడు దాని నెగిటివ్ వాక్యంలోకి ఎలా మార్చాలి అంటే సింపుల్ అండి. ఈజ్ అనే పదం పక్కన నాట్ అనే పదం చేర్చితే ఆ పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ వాక్యాలు అయిపోతాయి. ఏ పదం పక్కన? ఈజ్ అనే పదం పక్కన నాట్, NOT, నాట్ అనే పదాన్ని యాడ్ చేసినట్లయితే పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. చూడండి, అతడు పొరపాటు పడలేదు. ఇంగ్లీష్లో హీ ఈజ్ నాట్ మిస్టేకెన్. ఆమె సెలెక్ట్ అవ్వలేదు. షీ ఈజ్ నాట్ సెలెక్టెడ్. రవి అర్హత పొందలేదు. రవి ఈజ్ నాట్ క్వాలిఫైడ్. జ్యోతి సంతృప్తి చెందలేదు. జ్యోతి ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. అది చంపబడలేదు. ఇట్ ఈజ్ నాట్ కిల్డ్. ఓకే, ఈ విధంగా పాజిటివ్, నెగిటివ్ వాక్యాలు మనకి వచ్చేసినట్లే. అయితే ఇప్పుడు పాజిటివ్ నుంచి ఎలా ప్రశ్నించాలో తెలుసుకుందాం. మనకి మరి పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి
దాని నుండి కూడా ప్రశ్నావాక్యాలు ఎలా తయారు చేస్తున్నారో ఎలా మాట్లాడుతున్నామో తెలుసుకుందాం మరి. ఓకే, దీనిని మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. ఒక్కసారి తెలుగు గమనించండి, మీకు అర్థమవుతుంది. ఇలా అడుగుతామా లేదా అని మనం. అతడు పొరపాటు పడ్డాడా, ఆమె సెలెక్ట్ అయ్యిందా, రవి అర్హత పొందాడా, జ్యోతి సంతృప్తి చెందిందా, అది చనిపోయిందా లేదా అది చంపబడిందా, ఇలా మనం అడుగుతుంటాం కదా. అయితే దీనిని ఇంగ్లీష్లో చెప్పాలి, ఇంగ్లీష్లో అడగాలి అనుకున్నప్పుడు, ఈ విధమైనటువంటి ప్రశ్నలను ఇంగ్లీష్లో అడగాలి అనుకున్నప్పుడు మనకి వీటిని పాజిటివ్ వాక్యాల్లో ఫ్రేమ్ చేయడం రావాలి. అంటే పాజిటివ్ వాక్యాలు చెప్పడం రావాలి. మరి మనకు వచ్చా? వచ్చు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, సబ్జెక్ట్ తరువాత పాజిటివ్ వాక్యాల్లో ఈజ్ అనే పదం ఉపయోగిస్తున్నారు కదా, ఆ ఈజ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చేయండి. అవే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం, లేదా పాజిటివ్ నుంచి ప్రశ్నావాక్యాలుగా మార్చే ప్రక్రియ అని కూడా అంటాం. ఏం చేయాలి? ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. ఓకే, ఆ పాజిటివ్ వాక్యంలో సబ్జెక్ట్ తర్వాత ఉపయోగించే పదం ఈజ్ అనే పదం ఉపయోగిస్తున్నాం కదా, దానిని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అవే ప్రశ్నావాక్యాలు. అర్థమవుతుంది కదా. చూడండి, అతడు పొరపాటు పడ్డాడా, ఇంగ్లీష్లో ఈజ్ హీ మిస్టేకెన్, ఆమె సెలెక్ట్ అయ్యిందా, ఈజ్ షీ సెలెక్టెడ్, రవి అర్హత పొందాడా, ఈజ్ రవి క్వాలిఫైడ్, జ్యోతి సంతృప్తి చెందిందా, ఈజ్ జ్యోతి సాటిస్ఫైడ్, అది చనిపోయిందా లేదా అది చంపబడిందా, ఈజ్ ఇట్ కిల్డ్. ఈ విధంగా మనం ఈజ్ అనే ఒక పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడటం ద్వారా ప్రశ్నావాక్యం మీకు వచ్చేసినట్లే. ఓకే, అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అతడు పొరపాటు పడ్డాడా అని అడిగాను అనుకోండి, నిజంగా అతడు పొరపాటు పడినాడు అనుకోండి, మీరేం చెప్తారు? ఎస్ అని చెప్తారు. ఒకవేళ పొరపాటు పడలేదనుకోండి, మీ ఆన్సర్ ఎలా ఉంటుంది? నో, అంటే లేదు అని చెప్తారు. అవునా? ఎప్పుడైతే మీరు లేదు అని చెప్పారో వెంటనే నేను మరలా ఇంకో ప్రశ్న వేస్తానండి. ఏమని? అతడు పొరపాటు పడలేదా. చూడండి, అతడు పొరపాటు పడలేదా అని మరొక ప్రశ్న వేస్తాను. వీటిని ఇంగ్లీష్లో నెగిటివ్స్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నుండి నెగిటివ్స్ మాట్లాడతామండి. మరి ఆ టెక్నిక్ ఏంటి అనేది కూడా చూద్దాం. అంటే నెగిటివ్స్ నుంచి ఇప్పుడు ప్రశ్న ఎలా అడగాలో చూద్దామండి. నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. అతడు పొరపాటు పడలేదా, ఆమె సెలెక్ట్ అవ్వలేదా, రవి అర్హత పొందలేదా, జ్యోతి సంతృప్తి చెందలేదా, అది చంపబడలేదా లేదా అది చనిపోలేదా. ఈ విధంగా నెగిటివ్ నుంచి ప్రశ్నావాక్యం. ఇక్కడ మీరు ఒక చిన్న మార్పు అండి, ఏంటంటే ఇటువంటి వాక్యాలకి ఈజ్ తరువాత నాట్ అని చేర్చండి. మీకు నెగిటివ్ వాక్యాలు వచ్చేసినట్లే. ఎప్పుడైతే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చాయో సింపుల్ గా నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా మీకు వచ్చేసినట్లే. ఈజ్ తర్వాత నాట్ అనేది చేస్తే అవి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయినట్లే. చూడండి, అతడు పొరపాటు పడలేదా, ఇంగ్లీష్ లో ఈజ్ నాట్ హీ మిస్టేకెన్, ఆమె సెలెక్ట్ అవ్వలేదా, ఈజ్ నాట్ షీ సెలెక్టెడ్, రవి అర్హత పొందలేదా, ఈజ్ నాట్ రవి క్వాలిఫైడ్, జ్యోతి సంతృప్తి చెందలేదా, ఈజ్ నాట్ జ్యోతి సాటిస్ఫైడ్, అది చంపబడలేదా లేదా అది చనిపోలేదా.
ఈజ్ నాట్ ఇట్ కిల్డ్. ఈ విధంగా మనం మాట్లాడవచ్చు. చూసారు కదా? ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ ఫార్ములా నేర్చుకున్నాం. మరి ఇప్పుడు సెకండ్ ఫార్ములా ఏంటో మరి చూద్దామా? రైట్, సెకండ్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ ఫార్మ్. ఓకే, ఫార్ములా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ తర్వాత ఈజ్ అనే పదం రావాలి, దాని తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం ప్లస్ దానికి ఇంగ్ ఫార్మ్ ఐఎన్జి ఫార్మ్ చేర్చాలి. అంతేనండి ఫార్ములా. ఓకే, చూడండి ఒకసారి తెలుగు గమనించండి. అతడు చదువుతున్నాడు, ఆమె వండుతుంది, అది కదులుతుంది, కిరణ్ కొట్లాడుతున్నాడు, కవిత పూజిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇటువంటి వాక్యాలు మనం ఇంగ్లీష్ లో చెప్పాలి. చూడండి, ఇంగ్లీష్ లో అతడు చదువుతున్నాడు, హీ ఈజ్ స్టడీయింగ్. ఆమె వండుతుంది, షీ ఈజ్ కుకింగ్. అది కదులుతుంది, ఇట్ ఈజ్ మూవింగ్. కిరణ్ కొట్లాడుతున్నాడు, కిరణ్ ఈజ్ ఫైటింగ్. కవిత పూజిస్తున్నది, కవిత ఈజ్ ప్రేయింగ్. ఓకే, ఈ విధంగా మనం స్ట్రక్చర్ ఫాలో అయితే ఎటువంటి డౌట్ లేకుండా క్లియర్ గా ఇటువంటి వాక్యాలు చెప్పవచ్చు. అర్థమవుతున్నాయి కదా? ఇప్పటి వరకు మీరు చూసిన వాక్యాలన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారు. ఓకే, వీటిని నెగిటివ్ లకు మార్చి కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు అది ఎలా అనేది నెగిటివ్స్ చూడండి. ముందుగా తెలుగు. అతడు చదవడం లేదు, ఆమె వండట్లేదు, అది కదులట్లేదు, కిరణ్ కొట్లాడట్లేదు, కవిత పూజించట్లేదు. ముందుగా ఏమో చదువుతున్నాడు, వండుతుంది, కదులుతుంది, కొట్లాడుతున్నాడు, పూజిస్తుంది అని చెప్పాము. ఇప్పుడు దానికి రివర్స్, చదవట్లేదు, వండట్లేదు, కదలట్లేదు, కొట్లాడట్లేదు, పూజించట్లేదు. ఇలాంటి వాక్యాలు చెప్పాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు ఖచ్చితంగా వచ్చి తీరాలండి. ఎప్పుడైతే మీకు పాజిటివ్ వాక్యాలు వచ్చాయా? వెరీ గుడ్, వచ్చాయి. కాబట్టి వాటిని నెగిటివ్ లకు మార్చాలి అంటే ఒకే ఒక్క పదం అండి, నాట్. ఎన్ఓటి, నాట్ అనే పదాన్ని ఈజ్ తర్వాత ఉపయోగించండి. అంటే ఈజ్ అనే పదానికి వెర్బ్ ఫామ్ కి మధ్యలో నాట్ అనేది చేర్చితే పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ వాక్యాలు అయిపోతాయి. చూడండి, అతడు చదవట్లేదు, ఇంగ్లీష్ లో హీ ఈజ్ నాట్ స్టడీయింగ్. ఆమె వండట్లేదు, షీ ఈజ్ నాట్ కుకింగ్. అది కదులట్లేదు, అది కదులుటలేదు. ఇట్ ఈజ్ నాట్ మూవింగ్. కిరణ్ కొట్లాడట్లేదు, కిరణ్ ఈజ్ నాట్ ఫైటింగ్. కవిత పూజించట్లేదు, కవిత ఈజ్ నాట్ ప్రేయింగ్. చూసారా? ఈజ్ తర్వాత నాట్ అనేది ఉపయోగించడం ద్వారా పాజిటివ్ వాక్యాలని చాలా ఈజీగా నెగిటివ్ లోకి మార్చేస్తాం. రైట్, ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్నలు కూడా వేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, దీనినే మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. ముందుగా ఒకసారి తెలుగు గమనించండి. అతడు చదువుతున్నాడా, ఆమె వండుతుందా, అది కదులుతుందా, కిరణ్ కొట్లాడుతున్నాడా, కవిత పూజిస్తుందా. ఈ విధంగా మనం ప్రశ్నలు అడుగుతాం కదా, వీటిని పాజిటివ్ నుంచి ప్రశ్నించడం అంటాం. సింపుల్ గా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. ఎందుకు ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం అంటే వీటికి సమాధానం అవును, లేదు అని మాత్రమే చెప్తాం. కాబట్టి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని అంటాం. చూడండి,
వీటిని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మీకు పాజిటివ్ వాక్యాలు ఫ్రేమ్ చేయడం వచ్చి ఉండాలి. మనకు వచ్చా మరి? వచ్చు. కాబట్టి ఒక చిన్న మార్పు చేయడం ద్వారా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే పాజిటివ్ వాక్యంలో సబ్జెక్ట్ తరువాత ఈజ్ అనే పదం ఉపయోగిస్తున్నారు. దానిని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అంటే సబ్జెక్ట్ తరువాత ఉపయోగించే ఈజ్ అనే పదం సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే అదే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం, లేదా పాజిటివ్ నుంచి ప్రశ్నించడం అంటాం. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. అతడు చదువుతున్నాడా? ఇంగ్లీష్ లో ఈజ్ హీ స్టడీయింగ్? ఆమె వండుతుందా? ఈజ్ షీ కుకింగ్? అది కదులుతున్నదా? ఈజ్ ఇట్ మూవింగ్? కిరణ్ కొట్లాడుతున్నాడా? ఈజ్ కిరణ్ ఫైటింగ్? కవిత పూజిస్తుందా? ఈజ్ కవిత ప్రేయింగ్? ఈ విధంగా స్టార్టింగ్ లో ఈజ్ అనేది చేసి ప్రశ్నలు అడగవచ్చు. అర్థమవుతున్నాయి కదండి? ఎప్పుడైతే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగడం వచ్చిందో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లోనే నెగిటివ్ కూడా ఉన్నాయండి. నెగిటివ్ ఏంటి అంటారా? చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి అతడు చదువుతున్నాడా అని అడిగాను అనుకోండి. నిజంగా అతడు చదువుతున్నాడు అనుకోండి, మీరేం చెప్తారు? అవును అని చెప్తారు. అతడు చదవట్లేదు అనుకోండి, లేదు అని చెప్తారు. అవునా? ఎప్పుడైతే మీరు లేదు అని చెప్పారో వెంటనే నేను మరొక ప్రశ్న వేస్తానండి. ఏమని? అతడు చదవట్లేదా? అవునా? ఇలా అడుగుతానా? దానిని ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నెగిటివ్స్ అంటారు. మరి ఆ మోడల్ కూడా చూద్దాం. నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా తిరిగి చూడండి. అతడు చదవట్లేదా అంటే అతడు చదువుతూ లేడా? ఆమె వండట్లేదా? అది కదలట్లేదా? కిరణ్ కొట్లాడలేదా? కవిత పూజించట్లేదా? ఈ విధంగా. అయితే ఇక్కడ ఈజ్ తర్వాత నాట్ అనే పదాన్ని చేర్చి మాట్లాడండి. అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఈజ్ తర్వాత నాట్ అనే చేర్చండి. NOT నాట్. చూడండి, ఫస్ట్ అతడు చదవట్లేదా? ఇంగ్లీష్ లో ఈజ్ నాట్ హీ స్టడీయింగ్? ఆమె వండట్లేదా? ఈజ్ నాట్ షీ కుకింగ్? అది కదలట్లేదా? ఈజ్ నాట్ ఇట్ మూవింగ్? కిరణ్ కొట్లాడలేదా? ఈజ్ నాట్ కిరణ్ ఫైటింగ్? కవిత పూజించట్లేదా? ఈజ్ నాట్ కవిత ప్రేయింగ్? ఈ విధంగా నెగిటివ్ నుంచి మాట్లాడే సందర్భం. చూసారు కదా? ఓకే, రెండో ఫార్ములా కూడా మనకు వచ్చేసింది. ఇంకా మూడో ఫార్ములా ఏంటి అనేది చూద్దామా మరి? రైట్. మూడో ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ వితౌట్ మెయిన్ వెర్బ్. ఒకసారి ఫార్ములా చెప్తాను, జాగ్రత్తగా వివరిస్తాను చూడండి. సబ్జెక్ట్ తర్వాత ఈజ్ అనేది పదం వాడి ఆ తరువాత ఈజ్ తరువాత ఎటువంటి వెర్బ్ వాడాల్సిన పని లేదు. కేవలం అక్కడ మీ యొక్క ఫీలింగ్స్, మీరు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఇలాంటి ఫీలింగ్స్ అనేది చాలా ఈజీగా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, అతడు ఆనందంగా ఉన్నాడు, ఆమె కోపంగా ఉంది, అది బలంగా ఉంది, సురేష్ ఇంటి వద్ద ఉన్నాడు, చంద్రుడు నిండుగా ఉన్నాడు. చూసారా? ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. ఇక్కడ వెర్బ్తో పనే లేదు. కేవలం మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ ఫీలింగ్స్ ఏంటి అనేది చెప్తే సరిపోతుంది. ఓకే, అతడు ఆనందంగా ఉన్నాడు. హీ ఈజ్ హ్యాపీ. ఆమె కోపంగా ఉంది. షీ ఈజ్ యాంగ్రీ. అది బలంగా ఉంది. ఇట్ ఈజ్ స్ట్రాంగ్. సురేష్ ఇంటి వద్ద ఉన్నాడు. సురేష్ ఈజ్
అట్ హిజ్ హోమ్. సురేష్ అతడి ఇంటి వద్ద ఉన్నాడు. చంద్రుడు నిండుగా ఉన్నాడు. ద మూన్ ఈజ్ ఫుల్. చూడండి, ఇక్కడ మీరు ఈ వాక్యాలన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారమ్మా. ఏ వాక్యాలు? పాజిటివ్ వాక్యాలు. ఎప్పుడైతే మీకు పాజిటివ్ వాక్యాలు వచ్చాయో వీటి నుండి నెగిటివ్ వాక్యాలు కూడా మాట్లాడవచ్చు. మరి అది ఎలా? మరి చూద్దాం. నెగిటివ్స్. అతడు ఆనందంగా లేడు. ఆమె కోపంగా లేదు. అది బలంగా లేదు. సురేష్ ఇంటి వద్ద లేడు. చంద్రుడు నిండుగా లేడు. ఓకే, ఇంతకు ముందు ఏం చేద్దాం? ఆనందంగా ఉన్నాడు, కోపంగా ఉంది, బలంగా ఉంది, ఇంటి వద్ద ఉన్నాడు, నిండుగా ఉంది. ఈ విధంగా చెప్పాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆనందంగా లేడు, కోపంగా లేదు, బలంగా లేదు, ఇంటి వద్ద లేడు, నిండుగా లేదు. ఈ విధంగా నెగిటివ్స్ చెప్తున్నాం. అయితే ఇలాంటి నెగిటివ్ వాక్యాలు చెప్పాలి అనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి. మరి వచ్చా మనకి? వచ్చు. మరి అలాంటి పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి నెగిటివ్ వాక్యాల్లో ఎట్లా మాట్లాడాలి అంటే, పాజిటివ్ వాక్యం ఒక చిన్న మార్పు అండి. ఏంటి అంటే, ఈజ్ తర్వాత నాట్ అనే పదం చేర్చండి. NOT, నాట్. ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. చూడండి, అతడు ఆనందంగా లేడు. హీ ఈజ్ నాట్ హ్యాపీ. ఆమె కోపంగా లేదు. షీ ఈజ్ నాట్ యాంగ్రీ. అది బలంగా లేదు. ఇట్ ఈజ్ నాట్ స్ట్రాంగ్. సురేష్ ఇంటి వద్ద లేడు. సురేష్ ఈజ్ నాట్ అట్ హిజ్ హోమ్. సురేష్ అతని ఇంటి వద్ద లేడు. చంద్రుడు నిండుగా లేడు. ద మూన్ ఈజ్ నాట్ ఫుల్. ఈ విధంగా నెగిటివ్ వాక్యాలు మాట్లాడవచ్చు. ఓకే, పాజిటివ్, నెగిటివ్ అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్నలు కూడా వేయవచ్చండి. అదెలా అనేది దీన్ని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. ఏ ప్రశ్నలు? ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఒకసారి తెలియ గమనించండి. అతడు ఆనందంగా ఉన్నాడా? ఆమె కోపంగా ఉందా? అది బలంగా ఉందా? సురేష్ ఇంటి వద్ద ఉన్నాడా? చంద్రుడు నిండుగా ఉన్నాడా? ఈ విధంగా మనం జనరల్ గా ప్రశ్నిస్తాం కదండి. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్ లో చెప్పాలి, అడగాలి అనుకుంటే ప్రశ్నలుగా పాజిటివ్ వాక్యాలపై అవగాహన ఉండాలి. మరి మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీగా అడగవచ్చు. ఒక చిన్న టెక్నిక్ అదేంటంటే, ఒక పాజిటివ్ వాక్యం తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ తరువాత మనం ఈజ్ అనే పదం ఉపయోగిస్తున్నాం. ఆ ఈజ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అదే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయిపోతాయి. అంటే పాజిటివ్ నుంచి ప్రశ్నించడం మీకు వచ్చేసినట్లే. చూడండి, ఇక్కడ అతడు ఆనందంగా ఉన్నాడా? ఈజ్ హీ హ్యాపీ? గమనించండి, ఈజ్ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ ముందు. ఆమె కోపంగా ఉందా? ఈజ్ షీ యాంగ్రీ? అది బలంగా ఉందా? ఈజ్ ఇట్ స్ట్రాంగ్? సురేష్ ఇంటి వద్ద ఉన్నాడా? ఈజ్ సురేష్ అట్ హిజ్ హోమ్? చంద్రుడు నిండుగా ఉన్నాడా? ఈజ్ ద మూన్ ఫుల్? ఇక్కడ ఆ ఈజ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడాలి అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చాయో నెగిటివ్స్ కూడా మాట్లాడవచ్చు. అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నుండి నెగిటివ్స్, మరి అదెలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. అతడు ఆనందంగా లేడా? ఆమె కోపంగా లేదా? అది బలంగా లేదా? సురేష్ ఇంటి వద్ద లేడా? చంద్రుడు నిండుగా లేడా? ఈ విధంగా మీకు ఎప్పుడైతే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ చెప్పడం వచ్చో దాన్ని నెగిటివ్ లోకి మార్చడం చాలా ఈజీ అండి. ఎలా అంటే,
ఈజ్ తర్వాత నాట్ అనే పదాన్ని చేర్చండి, సరిపోతుంది. చూడండి, అతడు ఆనందంగా లేడా? ఇంగ్లీష్ లో ఈజ్ నాట్ హీ హ్యాపీ? ఆమె కోపంగా లేదా? ఈజ్ నాట్ షీ యాంగ్రీ? అది బలంగా లేదా? ఈజ్ నాట్ ఇట్ స్ట్రాంగ్? సురేష్ ఇంటి వద్ద లేడా? ఈజ్ నాట్ సురేష్ అట్ హిస్ హోమ్? చంద్రుడు నిండుగా లేడా? ఈజ్ నాట్ ద మూన్ ఫుల్? ఈ విధంగా మనం నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా చెప్పవచ్చు. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు 4వ ఫార్ములా ఏంటి అనేది చూద్దాం. మరి రైట్, 4వ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ బీయింగ్, అంటే బీకి ఇంగ్ ఫార్మ్ ప్లస్ V3 వెర్బ్ యొక్క 3వ రూపం. ఒక్కసారి ఫార్ములా వివరిస్తున్నాను చూడండి. సబ్జెక్ట్ తర్వాత ఈజ్ అనేది రావాలి, దాని తర్వాత బీయింగ్, దాని తరువాత వెర్బ్ యొక్క 3వ రూపం. ఇదే స్ట్రక్చర్. ఓకే, చూడండి ఒక్కసారి తెలుగు గమనించండి. అతడి స్నేహితుడి చేత మోసగింపబడుతున్నాడు. ఆమె అతడి చేత పెళ్లి చేసుకోబడుతున్నది. అది రాజు చేత తినబడుతుంది. మా టీవీ అతడి చేత రిపేర్ చేయబడుతుంది. అమ్మ తలనొప్పి చేత బాధపడుతుంది. ఓకే, ఇంగ్లీష్ ఒకసారి చూడండి. అతడు అతడి స్నేహితుడి చేత మోసగింపబడుతున్నాడు. He is being cheated by his friend. ఆమె అతడి చేత పెళ్లి చేసుకోబడుతున్నది. She is being married by him. అది రాజు చేత తినబడుతుంది. It is being eaten by రాజు. మా టీవీ అతడి చేత రిపేర్ చేయబడుతుంది. Our TV is being repaired by him. అమ్మ తలనొప్పి చేత బాధపడుతుంది. Mommy is being suffered from headache. ఓకే, ఈ విధంగా స్ట్రక్చర్ ఫాలో అయితే అసలు మనకి కష్టం అనేదే ఉండదండి. ఓకే, ఇప్పుడు వరకు మీరు ఏవైతే చూసారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారు. వీటిని నెగిటివ్ లో కూడా మార్చవచ్చు. అది ఎలా అంటే చూడండి, ఇప్పుడే చూద్దాం. అది కూడా నెగిటివ్స్. ముందుగా ఒక్కసారి తెలుగు గమనించండి. అతడు అతడి స్నేహితుడి చేత మోసగింపబడట్లేదు. ఆమె అతడి చేత పెళ్లి చేసుకోబడట్లేదు. అది రాజు చేత తినబడట్లేదు. మా టీవీ అతడి చేత రిపేర్ చేయబడట్లేదు. అమ్మ తలనొప్పి చేత బాధపడట్లేదు. ఓకే, ఈ విధంగా నెగిటివ్ లో మాట్లాడాలి. ఇలా మాట్లాడాలి అంటే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ లో పాజిటివ్ వాక్యాలు చెప్పడం రావాలి. మరి మనకు వచ్చా? వచ్చు. కాబట్టి ఈజ్ తర్వాత NOT నాట్ అనే పదాన్ని చేర్చండి. ఆ పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ లో మారిపోతాయి. చూడండి, అతడు అతడి స్నేహితుడి చేత మోసగింపబడట్లేదు. ఇంగ్లీష్ లో he is not being cheated by his friend. నాట్ ఎక్కడ ఉపయోగించాం? ఈజ్ తరువాత. ఆమె అతడి చేత పెళ్లి చేసుకోబడట్లేదు. She is not being married by him. అది రాజు చేత తినబడట్లేదు. It is not being eaten by రాజు. మా టీవీ అతడి చేత రిపేర్ చేయబడట్లేదు. Our TV is not being repaired by him. అమ్మ తలనొప్పి చేత బాధపడట్లేదు. మమ్మీ ఈజ్ నాట్ బీయింగ్ సఫర్డ్ ఫ్రమ్ హెడేక్. చూసారు కదా? ఈ విధంగా మనం ఒక పాజిటివ్ వాక్యం వస్తే దానిని నెగిటివ్ వాక్యంలో కూడా మార్చేస్తాం. ఓకే, అలానే పాజిటివ్ వాక్యం నుంచి కూడా ప్రశ్నలు అడగవచ్చండి. అదెలా
అనేది ఇప్పుడు చూద్దాం. దీన్నే మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. ముందుగా ఒక్కసారి తెలియ గమనించండి. అతడు అతడి స్నేహితుడి చేత మోసగింపబడుతున్నాడా? ఆమె అతడి చేత పెళ్లి చేసుకోబడుతున్నదా? అది రాజు చేత తినబడుతుందా? మా టీవీ అతడి చేత రిపేర్ చేయబడుతుందా? అమ్మ తలనొప్పి చేత బాధపడుతున్నదా? ఈ విధంగా మనం ప్రశ్నలు అడుగుతాం కదా. దీనిని ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి ఇంగ్లీష్ లో. మరి వచ్చు కాబట్టి ఇబ్బందే లేదు. అయితే ఒక టెక్నిక్ ఫాలో అయితే అసలు ఇబ్బంది అనేదే ఉండదు. ఏంటి ఆ టెక్నిక్ అంటే చూడండి, ఒక పాజిటివ్ వాక్యం తీసుకోండి. ఆ పాజిటివ్ వాక్యం స్టార్టింగ్ లో ఏం ఉపయోగించామండి? సబ్జెక్ట్ తరువాత ఈజ్ అనే పదం వాడాం, అవునా? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఈజ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చేయండి. అవే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు, అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని అంటాం. అదవుతుంది కదండి. ఒక పాజిటివ్ వాక్యం తీసుకోండి, అందులో సబ్జెక్ట్ తర్వాత ఈజ్ అనే పదం వాడుతున్నాం, అవునా? ఆ ఈజ్ అనే పదాన్ని ఇప్పుడు సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అదే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, అతడు అతడి స్నేహితుడి చేత మోసగింపబడుతున్నాడా? ఇంగ్లీష్ లో ఈజ్ హీ బీయింగ్ చీటెడ్ బై హిస్ ఫ్రెండ్. ఈజ్ ఎక్కడొచ్చింది? స్టార్టింగ్ లో వచ్చింది. ఆమె అతడి చేత పెళ్లి చేసుకోబడుతున్నదా? ఈజ్ షీ బీయింగ్ మ్యారీడ్ బై హిమ్. అది రాజు చేత తినబడుతుందా? ఈజ్ ఇట్ బీయింగ్ ఈటెన్ బై రాజు. మా టీవీ అతడి చేత రిపేర్ చేయబడుతుందా? ఈజ్ అవర్ టీవీ బీయింగ్ రిపేర్డ్ బై హిమ్. అమ్మ తలనొప్పి చేత బాధపడుతున్నదా? ఈజ్ మమ్మీ బీయింగ్ సఫర్ ఫ్రమ్ హెడేక్. ఈ విధంగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ సింపుల్ టెక్నిక్ ద్వారా నేర్చుకోవచ్చు. ఎప్పుడైతే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చెప్పడం వచ్చిందో దీని నుండి నెగిటివ్ వాక్యాలు కూడా మాట్లాడవచ్చు. మరి అది ఎలా కూడా చూద్దాం. మరి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఓకే, మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చేసాయి కాబట్టి వీటిని నెగిటివ్ లో మార్చడం చాలా ఈజీ అండి. ఏమీ లేదండి, సింపుల్ గా ఈజ్ తర్వాత నాట్ అనే పదం చేర్చండి. అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయిపోతాయి. చూడండి, ముందుగా తెలుగు గమనించండి. అతడు అతడి స్నేహితుడి చేత మోసగింపబడట్లేదా? ఆమె అతడి చేత పెళ్లి చేసుకోబడట్లేదా? అది రాజు చేత తినబడట్లేదా? అతడి చేత అది రిపేర్ చేయబడట్లేదా? అమ్మ తలనొప్పి చేత బాధపడట్లేదా? ఈ విధంగా. ఓకే, చూడండి, అతడు అతడి స్నేహితుడి చేత మోసగింపబడట్లేదా? ఇంగ్లీష్ లో ఈజ్ నాట్ హీ బీయింగ్ చీటెడ్ బై హిస్ ఫ్రెండ్. ఈజ్ నాట్, చూసారు కదా, ఈజ్ తర్వాత నాట్ అనే పదం చేర్చాం. ఆమె అతడి చేత పెళ్లి చేసుకోబడట్లేదా? ఈజ్ నాట్ షీ బీయింగ్ మ్యారీడ్ బై హిమ్. అది రాజు చేత తినబడట్లేదా? ఈజ్ నాట్ ఇట్ బీయింగ్ ఈటెన్ బై రాజు. అతడి చేత టీవీ రిపేర్ చేయబడట్లేదా? ఈజ్ నాట్ అవర్ టీవీ బీయింగ్ రిపేర్డ్ బై హిమ్. అమ్మ తలనొప్పి చేత బాధపడట్లేదా? ఈజ్ నాట్ మమ్మీ బీయింగ్ సఫర్ ఫ్రమ్ హెడేక్. చూసారు కదా, ఈ విధంగా నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా సింపుల్ టెక్నిక్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం 4 ఫార్ములాలు చాలా ఈజీగా అర్థం చేసుకున్నాం. ఇక ఫైనల్ గా 5వ ఫార్ములా ఏంటి చూద్దాం. మరి రైట్, 5వ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ వితౌట్ మెయిన్. ఫార్ములా ఒక్కసారి వివరిస్తాను చూడండి. సబ్జెక్ట్ తర్వాత ఈజ్ అనే పదం వాడండి. ఈజ్ తర్వాత బీయింగ్ ఇంగ్ ఫామ్ ఉపయోగించాలి. బీయింగ్ తర్వాత వెర్బ్ అనేది వాడాల్సిన పని ఉండదు. ఇక్కడ మీ ఫీలింగ్స్ అనేది చెప్పండి. ప్రస్తుతం మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్తే సరిపోతుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి,
అతడు ధైర్యంగా ఉంటున్నాడు. ఆమె నిజాయితీగా ఉంటుంది. అది నిశ్శబ్దంగా ఉంటుంది. రాజేష్ బలహీనంగా ఉంటున్నాడు. కమల నిస్సహాయకరంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? జస్ట్ మీ ఫీలింగ్స్ చెప్పండి బీయింగ్ తర్వాత అంతే. చూడండి, అతడు ధైర్యంగా ఉంటున్నాడు అంటే ఇంగ్లీష్ లో హీ ఈస్ బీయింగ్ కరేజియస్. ఆమె నిజాయితీగా ఉంటుంది. షీ ఈస్ బీయింగ్ హానెస్ట్. అది నిశ్శబ్దంగా ఉంటుంది. ఇట్ ఈస్ బీయింగ్ సైలెంట్. రాజేష్ బలహీనంగా ఉంటున్నాడు. రాజేష్ ఈస్ బీయింగ్ వీక్. కమల నిస్సహాయకరంగా ఉంటుంది. కమల ఈజ్ బీయింగ్ హెల్ప్లెస్. చూసారు కదా, ఈ విధంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారు. వీటిని నెగిటివ్ లో కూడా మార్చవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు నెగిటివ్స్ ముందుగా తెలుగు చూడండి. అతడు ధైర్యంగా ఉండట్లేదు. ఆమె నిజాయితీగా ఉండట్లేదు. అది నిశ్శబ్దంగా ఉండట్లేదు. రాజేష్ బలహీనంగా ఉండట్లేదు. కమల నిస్సహాయకరంగా ఉండట్లేదు. ముందేమో అతడు ధైర్యంగా ఉంటున్నాడు, నిజాయితీగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది, నిస్సహాయకరంగా ఉంటుందని చెప్పాము. ఇప్పుడేమో ధైర్యంగా ఉండట్లేదు, నిజాయితీగా ఉండట్లేదు, నిశ్శబ్దంగా ఉండట్లేదు, బలహీనంగా ఉండట్లేదు, నిస్సహాయకరంగా ఉండట్లేదు. ఈ విధంగా మనం నెగిటివ్ లో చెబుతున్నాం. మరి ఇటువంటి నెగిటివ్ వాక్యాలు మాట్లాడాలి అనుకుంటే ఇంగ్లీష్ లో ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి. మరి మనకు వచ్చా? వచ్చు. కాబట్టి చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఆ పాజిటివ్ వాక్యానికి నెగిటివ్ వాక్యాలకు మార్చాలి అనుకున్నప్పుడు ఈజ్ తర్వాత నాట్ అనేది చేర్చండి. ఈజ్ తర్వాత నాట్. ఒకసారి మరలా చెప్తున్నాను చూడండి. ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి, దానిని నెగిటివ్ వాక్యంగా మార్చాలి అనుకున్నప్పుడు ఆ పాజిటివ్ వాక్యంలో ఈజ్ తరువాత నాట్ అనేది చేర్చండి. అదే నెగిటివ్ వాక్యాలు అయిపోతాయి. చూడండి, ఇక్కడ అతడు ధైర్యంగా ఉండట్లేదు. ఇంగ్లీష్ లో హీ ఈజ్ నాట్ బీయింగ్ కరేజియస్. నాట్ ఎక్కడ ఉపయోగించాం? ఈజ్ తరువాత. ఈజ్ నాట్ గుర్తుపెట్టుకోండి. ఆమె నిజాయితీగా ఉండట్లేదు. షీ ఈజ్ నాట్ బీయింగ్ హానెస్ట్. అది నిశ్శబ్దంగా ఉండట్లేదు. ఇట్ ఈజ్ నాట్ బీయింగ్ సైలెంట్. రాజేష్ బలహీనంగా ఉండట్లేదు. రాజేష్ ఈజ్ నాట్ బీయింగ్ వీక్. కమల నిస్సహాయకరంగా ఉండట్లేదు. కమల ఈజ్ నాట్ బీయింగ్ హెల్ప్లెస్. చూసారు కదా, కేవలం నాట్ అనే పదాన్ని చేర్చడం వలన పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ గా మారిపోయాయి. ఓకే, ఇప్పుడు పాజిటివ్ వాక్యం నుండి ప్రశ్నలు కూడా వేయవచ్చండి. అది ఎలా అంటారా? చూడండి, మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. ముందుగా ఒకసారి తెలుగు గమనించండి. అతడు ధైర్యంగా ఉంటున్నాడా? ఆమె నిజాయితీగా ఉంటుందా? అది నిశ్శబ్దంగా ఉంటుందా? రాజేష్ బలహీనంగా ఉంటున్నాడా? కమల నిస్సహాయకరంగా ఉంటున్నదా? జనరల్ గా ఈ విధంగా మనం మాట్లాడతాం కదా, ప్రశ్నలు అడుగుతాం కదా. అయితే ఇంగ్లీష్ లో ఇలా ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు తెలుసుండాలి. ఎందుకు అంటే ఇవి పాజిటివ్ నుంచి మాత్రమే మనం ప్రశ్న వాక్యాలు అడుగుతున్నాం కాబట్టి, మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఆ నెగిటివ్ ఆ ప్రశ్నలు ఎలా అడగాలి అంటే, చూడండి, ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ తరువాత ఈజ్ అనే పదం వాడుతున్నాం, అవునా? ఇప్పుడు ఆ ఈజ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అదే పాజిటివ్ నుంచి ప్రశ్నించడం అంటారు. మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చేసినట్లే. చూడండి, అతడు ధైర్యంగా ఉంటున్నాడా అంటే ఈజ్ హీ బీయింగ్ కరేజియస్. ఈజ్ ఎక్కడ ఉపయోగించాం? సబ్జెక్ట్ తర్వాత కాదండి, సబ్జెక్ట్ ముందుకు మాత్రమే మాట్లాడుతున్నాం. ఈజ్ అనేది స్టార్టింగ్ లో ఉపయోగిస్తున్నాం.
ఆమె నిజాయితీగా ఉంటుందా? ఈజ్ షీ బీయింగ్ హానెస్ట్? అది నిశ్శబ్దంగా ఉంటున్నదా? ఈజ్ ఇట్ బీయింగ్ సైలెంట్? రాజేష్ బలహీనంగా ఉంటున్నాడా? ఈజ్ రాజేష్ బీయింగ్ వీక్? కమల నిస్సహాయకరంగా ఉంటున్నదా? ఈజ్ కమల బీయింగ్ హెల్ప్లెస్? ఈ విధంగా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీగా మాట్లాడవచ్చు. ఎప్పుడైతే మీకు ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చో వీటి నుండి నెగిటివ్ ప్రశ్నలు కూడా అడగవచ్చు. ఏంటి ఆ నెగిటివ్ ప్రశ్నలు ఎలా అడగాలి మరి చూద్దామా? నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ముందుగా ఒక్కసారి తెలియగమనించండి. అతడు ధైర్యంగా ఉండట్లేదా? ఆమె నిజాయితీగా ఉండట్లేదా? అది నిశ్శబ్దంగా ఉండట్లేదా? రాజేష్ బలహీనంగా ఉండట్లేదా? కమల నిస్సహాయకరంగా ఉండట్లేదా? చూసారా? ఈ విధంగా అడగాలి మనం. ఇలా అడగాలి అంటే ఇంగ్లీష్ లో మనకి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వచ్చుండాలి. మరి వచ్చా? వచ్చు కదా. కాబట్టి నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ. ఎలా అంటే ఈజ్ తర్వాత ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చి మాట్లాడండి. అదే నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చేసినట్లే. చూడండి, అతడు ధైర్యంగా ఉండట్లేదా? ఇంగ్లీష్ ఈజ్ నాట్ హీ బీయింగ్ కరేజియస్? ఈజ్ నాట్. చూడండి, ఈజ్ తర్వాత నాట్ ఉపయోగించాం. ఆమె నిజాయితీగా ఉండట్లేదా? ఈజ్ నాట్ షీ బీయింగ్ హానెస్ట్? అది నిశ్శబ్దంగా ఉండట్లేదా? ఈజ్ నాట్ ఇట్ బీయింగ్ సైలెంట్? రాజేష్ బలహీనంగా ఉండట్లేదా? ఈజ్ నాట్ రాజేష్ బీయింగ్ వీక్? కమల నిస్సహాయకరంగా ఉండట్లేదా? ఈజ్ నాట్ కమల బీయింగ్ హెల్ప్లెస్? ఈ విధంగా మనం నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మాట్లాడవచ్చు. ఓకే.